ఒక చిన్న నిర్ణయం లక్షల మంది సైనికుల భవిష్యత్తును మార్చగలదా? ఒక వ్యూహం ఒక సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయగలదా? చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ ప్రతి యుద్ధాన్ని గెలిపించింది కేవలం సైన్యం కాదు. ఆ సైన్యానికి నాయకత్వం వహించిన మేధస్సు. శత్రువులను బలంతో కాకుండా తెలివితో ఓడించిన వ్యూహాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈరోజు మనం ప్రపంచ చరిత్రను మార్చిన 7 అత్యంత ప్రమాదకరమైన మిలిటరీ స్ట్రాటజీల గురించి తెలుసుకుందాం. వీటిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించినవి, మరికొన్ని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచాన్ని వణికించినవి. అయితే ప్రారంభిద్దాం. 7వది, వియట్కింగ్ టన్నల్ నెట్వర్క్. వియత్నాం యుద్ధంలో అమెరికా ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలతో రంగంలోకి దిగింది. కానీ వియత్నాం గెరిల్లా యోధులు మరో ప్రపంచాన్ని నిర్మించారు, అది భూమి అడుగున. వారు సుమారు 250 కిలోమీటర్లకు పైగా టన్నెల్స్ నిర్మించారు. ఈ టన్నెల్స్లో నివాసాలు, ఆసుపత్రులు, ఆయుధ గిడ్డంగులు, సమావేశ గదులు, వంటగదులు కూడా ఉండేవి. అమెరికా సైన్యం అడవిలో నడుస్తుంటే అకస్మాత్తుగా నేల కింద నుంచి శత్రువులు బయటకు వచ్చి కాల్పులు జరిపేవారు. కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అదే భూమిలో కలిసిపోయేవారు. ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళారో అమెరికా సైనికులకు అర్థమయ్యేది కాదు. భారీ బాంబులు వేసినా వారు అసలు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయడం చాలా కష్టమైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో ఒకటిగా నిలిచింది. ఇక 6వది, బ్లిట్జ్క్రింగ్. బ్లిట్జ్క్రింగ్ అంటే జర్మన్ భాషలో మెరుపు యుద్ధం అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో జర్మనీ ఈ వ్యూహాన్ని ఉపయోగించింది. సాధారణంగా యుద్ధాల్లో సైన్యాలు నెమ్మదిగా ముందుకు కదిలేవి. కానీ హిట్లర్ సైన్యం ట్యాంకులు, విమానాలు, మోటరైజ్ ఇన్ఫెంట్రీ అన్నీ ఒకేసారి అత్యంత వేగంగా దాడికి పంపేది. శత్రువులకు స్పందించే సమయం కూడా దొరికేది కాదు. పోలాండ్, ఫ్రాన్స్, బెల్జియం కొద్ది రోజుల్లోనే జర్మనీ చేతిలోకి వెళ్ళడానికి ఈ వ్యూహమే ప్రధాన కారణం. వేగం, సమన్వయం, ఆకస్మిక దాడి, ఈ మూడు బ్లిట్జ్క్రింగ్ విజయానికి కారణమయ్యాయి. ఇక 5వది, రష్యా యొక్క స్కోర్చెడ్ ఎర్త్ స్ట్రాటజీ. 1912లో నెపోలియన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంతో రష్యాపై దాడికి దిగాడు. రష్యా నేరుగా యుద్ధం చేయలేదు. దానికి బదులుగా గ్రామాలను తగలబెట్టింది, పంటలను నాశనం చేసింది, ఆహార నిల్వలను ఖాళీ చేసింది, వంతెనలను కూల్చేసింది. వెనక్కి వెళ్తూ శత్రువుకు ఉపయోగపడే ప్రతి వస్తువును ధ్వంసం చేసింది. నెపోలియన్ సైన్యం ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ ఆహారం లేదు, వసతి లేదు, చలిని తట్టుకునే సామాగ్రి లేదు. చివరకు ఆకలి, చలి, వ్యాధులతో వేలాది మంది సైనికులు బలి అయిపోయారు. రష్యా యుద్ధంలో గెలిచింది. ఇక 4వది, కమికేజే దాడులు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. పైలట్లు తమ విమానాలను శత్రు దేశ నౌకలపై నేరుగా ఢీకొట్టాలి. వెనక్కి తిరిగి రావడం అనే అవకాశమే లేదు. ఈ ఆత్మాహుతి దాడులనే కమికాజే అంటారు. వేలాది మంది పైలట్లు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. అనేక అమెరికా యుద్ధ నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ వ్యూహం జపాన్కు యుద్ధ విజయాన్ని ఇవ్వలేకపోయినా ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన అత్యంత ప్రమాదకరమైన వ్యూహంగా నిలిచింది. ఇక 3వ స్థానంలో ట్రోజన్స్ హార్స్. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన మిలిటరీ మోసంలో ఈ ట్రోజన్ హార్స్ ఒకటి. గ్రీకు సైన్యం భారీ చెక్క గుర్రాన్ని తయారు చేసింది. దాని లోపల తమ యోధులను దాచింది. బయట నుంచి చూస్తే అది బహుమతిలా కనిపిస్తుంది. ట్రోజన్లో అందంగా దాన్ని నగరంలోకి తీసుకువచ్చారు. రాత్రి అందరూ నిద్రపోయాక గుర్రం లోపల ఉన్న యోధులు బయటకు వచ్చారు. నగర ద్వారాలను తెరిచారు. బయట వేచి ఉన్న గ్రీకు సైన్యం లోపలికి ప్రవేశించి ఒక్క రాత్రిలోనే ట్రోయ్ నగరం పతనమైంది. ఈ కథ పురాణమా లేక నిజమైన సంఘటన అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ శత్రువులను మోసం చేయడంలో ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఉదాహరణగా చెప్పబడుతుంది. ఇక 2వది, హన్నీబల్ డబుల్ ఎన్సర్కిల్మెంట్. క్రీస్తు పూర్వం 2016లో జరిగిన కన్నే యుద్ధం చరిత్రలో అత్యంత గొప్ప యుద్ధ వ్యూహాల్లో ఒకటిగా గుర్తించబడింది. హన్నీబల్ తన బలహీనమైన సైన్యాన్ని మధ్యలో ఉంచాడు. రోమన్లు ముందుకు దూసుకువచ్చారు. వాళ్ళు గెలుస్తామని అనుకున్నారు.
అదే సమయంలో రెండు వైపులా దాగి ఉన్న బలమైన దళాలు రోమన్లు చుట్టుముట్టాయి. వెనక్కి వెళ్లే మార్గం లేదు. చరిత్ర ప్రకారం సుమారు 70,000 మంది రోమన్లు ఆ యుద్ధంలో మరణించారు. ఈ వ్యూహాన్ని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ అకాడమీలు అధ్యయనం చేస్తుంటాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యూహం మంగోలియన్లు చేసింది. శత్రువులతో యుద్ధం ప్రారంభించేవారు. కొద్దిసేపటికి భయపడి పారిపోతున్నట్టు నటించేవారు. శత్రువు వెంటపడేవాడు. వారికి గెలుపు దగ్గరలో ఉందనిపించేది, కానీ అది మొత్తం ఉచ్చు. కొంత దూరం వెళ్ళిన తర్వాత 4 వైపులా దాగి ఉన్న మంగోల్ సైన్యం ఒక్కసారిగా దాడి చేసేది. శత్రువుకు తప్పించుకునే అవకాశం కూడా ఉండేది కాదు. ఈ వ్యూహంతో చెంగిస్ ఖాన్ మరియు అతని వారసులు ఆసియా, యూరప్లోని అనేక రాజ్యాలను జయించారు. ఇది చరిత్రలో అత్యంత విజయవంతమైన యుద్ధ వ్యూహాల్లో ఒకటిగా గుర్తింపబడింది. చరిత్ర చెబుతున్న ఒక గొప్ప పాఠం ఏమిటంటే, యుద్ధాల్లో ఎప్పుడు పెద్ద సైన్యం మాత్రమే గెలవదు. సరైన సమయంలో సరైన వ్యూహం మొత్తం చరిత్రనే మార్చేస్తుంది. ఈ 7 వ్యూహాల్లో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించినది ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి చరిత్రలోని అద్భుతమైన రహస్యాలు, యుద్ధాలు, నాగరికతలు, ఆసక్తికరమైన నిజాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.